నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. ద్వాదశ రాశి ఫలితాలు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా వృషభ రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. సో వృషభ రాశి వాళ్ళకి తిరుగులేని జీవితం ఉంటుందని, ధనానికి అసలు ఎటువంటి లోటు ఉండదని, ఇంకా అనేకమైన విజయ పరంపర అని ఇలా ఏదేదో చెప్తూ వస్తూ ఉన్నారు. నిజంగానే అలా ఉండాలి అని అందరం కోరుకుంటాము. కాకపోతే ఎంతవరకు నిజం అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం శని ప్రభావం అనేది మొదలైంది అన్ని రాశుల మీద కూడా. అలాగే ఈ రాహుకేతు సంచారం కూడా మొదలవ్వబోతుంది కాబట్టి ఈ రాహుకేతు ప్రభావం ఈ వృషభ రాశి మీద ఎలా ఉండబోతుంది అనేది తెలియజేయండి. హిట్వీ ప్రేక్షకులందరూ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. వృషభ రాశి వారికి మొన్న 30వ తారీఖు మార్చి మాసం 2025లో వారికి లాభస్థానమైనటువంటి మీనరాశిలోకి శని సంచారం జరిగింది. అంటే కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశించాడు. 21వ తారీఖు మే మాసం నుంచి రాహుకేతువుల సంచారం కూడా జరగబోతుంది. అంటే రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి వస్తాడు. అంటే వాళ్ళు సమసప్తమంలో ఉంటారు 180 డిగ్రీస్లో. కాబట్టి ఈ రాహుకేతు సంచారం కూడా జరుగుతుంది వీళ్ళకి. అయితే మీరు అన్నారు చూడండి, పట్టిందల్లా బంగారం 3 సంవత్సరాలు అద్భుతంగా ఉండాలి. అట్లా ఎక్కడ ఉండదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్తే కూడా కొంచెం ర్యాషనల్లీ కన్విన్సింగ్ ఉండాలి. అది ఇప్పుడు చూడండి, 150 కోట్లని మీరు డివైడెడ్ బై 12 చేయండి, 12 రాసులు చేయండి. అంటే 150 కోట్లలో ఎంతమంది వృషభ రాశి వాళ్ళు ఉంటారు అనుకుంటే మీరు సుమారు 50 నుంచి 55 లక్షల మంది ఒక రాశిలో పుట్టిన వాళ్ళే ఉంటారు. సో వీళ్ళందరూ విజయ పరంపర అనుకుంటే ఇందులో అనేక రకమైనటువంటి వ్యక్తులు, అంటే ఫైనాన్షియల్లీ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఏది ఇంపార్టెంట్ ఇందులో అనుకుంటే, మనము వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన విజయాలు ఎందుకు అనుకున్నప్పుడు జనరల్గా శని సంచారం, శని లాభస్థానంలో 11th ఉంటాడు కాబట్టి తృతీయంలో కానీ షష్టమంలో కానీ భాగ్యంలో కానీ శని సంచారం జరిగితే ఆ పర్టికులర్ రాశి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయని జనరల్గా మన గ్రంథాల్లో ఉంటుంది. కానీ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ దాన్ని కన్క్లూడ్ చేయదు. ఎవరి ఇండివిజువల్ రీసెర్చ్ వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ మనం ప్రగాఢంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రాహువు యొక్క స్థానం వాళ్ళకి ఏమవుతుంది, వృషభ రాశి వాళ్ళకి దశమంలోకి వస్తాడండి. రాహువు కుంభరాశి అంటే దశమంలోకి వస్తాడు. ఎట్ ద సేమ్ టైం వృషభ రాశి వాళ్ళకి చతుర్థ భావంలో కేతు వస్తాడు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే, వీళ్ళకి శని లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ శని ఎవరయ్యాడు వీళ్ళకి, భాగ్య దశమాధిపతి అవుతాడు. అంటే ఏంటి, 9th and 10th హౌస్ లార్డ్ అవుతాడు వీళ్ళకి. 9th హౌస్ అంటే ఏంటంటే మీకు ఎక్స్పాన్షన్ ఆఫ్ లైఫ్. అంటే మీరు జీవితంలో మీరు డిగ్రీ చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి అంటే దట్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్. యు ఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్. మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటున్నారు, మీరు ఒక ప్లాస్మా టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు, డబుల్ ఎంఎస్ చేయాలి. సో ఎనీథింగ్ ఎక్స్పాన్షన్. పొలిటీషియన్ అనుకోండి, ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారా లేదా? ఈ ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి స్థానం అది. భాగ్య దశమాధిపతి అయినటువంటి దశమభావం అంటే ప్రొఫెషన్కి సంబంధించింది. సో వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది, నెక్స్ట్ కమింగ్ 2 yearsలో వాళ్ళకి జాబ్స్ వస్తాయని చెప్తున్నారు. కానీ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఎవ్రీవన్. The percentage of people born in వృషభ రాశి, it may be a considerable aspect. కొంతమందికి పర్సెంటేజ్. అయితే ఇక్కడ రాహు యొక్క స్థానం దశమంలో కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒక్కసారి దశమంలో రాహు ముఖ్యంగా చతుర్థ భావంలో ఉన్నటువంటి కేతుని కూడా పరిగణలోకి తీసుకుంటే, రాహు ఐహిక సుఖ సంతోషాలకు అధిపతి. గుర్తుపెట్టుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రాహువు, శుక్రుడు, శని పరమమిత్రుడు. వీళ్ళు ఒకళ్ళ అంతర్దశ కాలంలో కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారని గ్రంథాల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు రాహుమార్ దశ నడుస్తుంది, శని అంతర్దశ వచ్చింది, శని కాస్త బలహీనంగా ఉన్నాడు, అయినా బలమైన ఫలితాలు ఇస్తాడని మీకు గ్రంథాల్లో ఉంటుంది. అదే శుక్రాంతర్దశలో రాహుమార్ దశలో మళ్ళీ అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇట్లా ఎవరి రీసెర్చ్ వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ రాహు దశమంలో ఉంటాడు. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి లక్షణం ఏంటంటే, దే ఆర్ వెరీ గుడ్ ఇనిషియేటర్స్. ఏ పనైనా ఇమీడియట్గా, అంటే ఒక్క క్షణంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆచరణలో పెట్టేటువంటి రాశి ఒకవేళ 12 రాశులు ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి. వాళ్ళు ఆలోచించడం చేయడం సపరేట్గా ఉండవు మేడం. వాళ్ళు ఏదైనా అనుకున్నది చెయ్యాలి అనుకుంటే చేసేస్తారు వాళ్ళు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. సో వీళ్ళ సున్నితత్వం ఏంటంటే, వీళ్ళు వ్యక్తుల్ని అంచనా వేసేటువంటి సహనం ఉండదు. వ్యక్తుల్ని
వాళ్ళ మనస్తత్వాల్ని అంచనా వేసేటువంటి సహనం తక్కువ ఉంటుంది. వీళ్ళకి బ్రెయిన్ మెకానిజం అంటే వీళ్ళ బ్రెయిన్ కెమిస్ట్రీ చాలా అన్‌ప్రెడిక్టబుల్ ఉంటది. అంటే వీళ్ళు ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని ఇష్టపడతారో, ఎవరిని ఇష్టపడరో, వీళ్ళ ప్రవర్తన ఎప్పుడు ఎట్లా మారిపోతదో ఎవ్వరికీ తెలీదు. అంటే అందరిని నమ్ముతారు అని అంటూ ఉంటారు కదా! అది వీళ్ళుగా చెప్పొచ్చా? అంటే వీళ్ళు నమ్మేది ఎదుటి వాళ్ళ ప్రవర్తనను నమ్ముతారండి. ఇప్పుడు మీరు ఓకే. కపట బుద్ధితో వచ్చారు. హ్మ్. ఎలా గుర్తుపడతాడు? హ్మ్. 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 చేయాల్సిన సహాయం ఆపుకోలేడు. మీకు గుర్తుపెట్టుకోండి. సహాయం కొంత చేసి, ఆలోచించి మళ్ళా ప్రణాళిక ద్వారా వెళ్ళేటువంటి మకర రాశి లక్షణాలు వీళ్ళకుండవు. హ్మ్. హ్మ్. మకర రాశి వాడు పాత్రనెరిగి దానం చేస్తాడు. ఆ ఆహా! లక్షణం వీళ్ళకుండదు. వీళ్ళకి మీరు నచ్చారు, ఇక మీకోసం ఏమైనా చేసేస్తారు. కానీ అవతల వాడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పని మొత్తం తీసేసుకొని, వీళ్ళ దగ్గర లాభం అంతా పొందిన తర్వాత వాడు అసలు రూపం చూపిస్తే ఏం చేస్తారు? హ్మ్. తీవ్రమైన మనస్తాపం చెందుతారు. గుర్తుపెట్టుకోండి, దశమ భావంలో రాహు మీకు ఎంత ప్రయోజనాన్ని ఇస్తాడో, ఎట్ ద సేమ్ టైమ్ 10th హౌస్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే కేవలం ఉద్యోగం వీటికి సంబంధించింది చెప్తారు. కానీ 10th హౌస్‌లో కూడా ఏందంటే మీ మేజర్ డెసిషన్స్ ఉంటాయి చూడండి. ఈ మేజర్ డెసిషన్స్ ఏవైతే లైఫ్‌కి సంబంధించినవి, బిజినెస్‌కి సంబంధించినవి, పొలిటికల్ కెరియర్‌కి సంబంధించినవి, ఆర్ ఎల్స్ ట్రావెలింగ్ అబ్రాడ్, హ్మ్. విదేశాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీ ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే మీరు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎటువంటి ప్రణాళిక ఉంటుందో, అటువంటి ప్రణాళిక అన్నది కూడా వీళ్ళ నిర్ణయాల్లో వాటిలో కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడిని వీళ్ళు అండర్‌గోన్ అయితారు. హుహు. కానీ వాళ్ళ ముఖ కవళికల్లో గాని, వాళ్ళ ప్రవర్తనలో గాని మీకు ఎక్కడ కనపడదు. ఓకే. సో, వీళ్ళు తీసుకునే నిర్ణయాలలో వీళ్ళు సెకండ్ ఒపీనియన్‌కి వెళ్ళడం అన్నది వీళ్ళకి టాప్ మోస్ట్ సజెషన్ వీళ్ళకి. రైట్. ఎప్పుడో 21 తారీఖు మే మాసం 2025 నుంచి. హుహు. ప్లస్ ఇంకోటి చతుర్థ భావం గురించి కూడా మనం మాట్లాడాలి. చతుర్థ భావంలోకి కేతువు వస్తాడు. కేతువు వీళ్ళకి సంస్కారాన్ని, హ్మ్. జాతకంలో కేతువు యొక్క భాగం ఏముంటుందంటే పూర్వజన్మ సంస్కారం, వీడి వీడి ప్రవర్తన ఇలా ఉంది, హ్మ్. వీడు ఇలా ఉన్నాడు, లేకపోతే వీడు వీడు అమాయకుడున్నాడు, వీడు కాస్త బద్ధకస్తుడు. మనం రకరకాలుగా ఇంట్లో చెప్పుకుంటాం చూడండి. వాడు అవును. కాస్త దొంగ బుద్ధి ఉంది, అబద్ధాలు చెప్తాడు. ఎంత చెప్పినా మారడు. వీడికి వీడి 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 ప్రారంధమే ఇంత అని చెప్తారు చూడండి. హ్మ్. అంటే హ్మ్. పూర్వజన్మ సంస్కారం అనేది. హ్మ్. కేతువు యొక్క స్థానం వ్యక్తిగత జాతకంలో. ఇది ఎందుకంటే గోచారం చెప్తున్నాం కాబట్టి, వ్యక్తిగత జాతకంలో కేతువు యొక్క స్థానం ఏం చెప్తుంది అంటే పూర్వజన్మ సంస్కారాన్ని చెప్తుంది. హుహు. కానీ గోచార ఫలంలో ముఖ్యంగా సింహరాశిలో అద్భుతమైనటువంటి స్థానం అది. సింహరాశిలో కేతువు చాలా అద్భుతమైనది. చతుర్థ భావం అవుతుంది వీళ్ళకి. సో, వీళ్ళకి గతంలో ఉన్నటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ గానీ, హౌస్ డిస్ట్రిబ్యూట్స్ గానీ, లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ గానీ, డిస్ప్యూట్స్ విత్ ద పేరెంటల్ హుహు. అంటే తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులకు సంబంధించినవి గానీ, ఇప్పుడు వాళ్ళకి క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఈ టైమ్ పీరియడ్‌లో. బ్రైటర్ సైడ్ గూడా మనం మాట్లాడుకోవాలి గదా! హ్మ్. సో, ఉంటాయి. కాబట్టి వీళ్ళేంటంటే కుటుంబ సభ్యులతో ఎప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ నడుస్తుంటది. హుహు. మీరు చూడండి, వృషభ రాశి వాళ్ళు మీకు స్నేహితుల గురించి ఇట్లా, అట్లా అని మీరు నెగెటివ్‌గా చెప్పినా పెద్దగా పట్టించుకోరు. అదే మీ అక్క ఇలా చెప్పిందా నీకు? మీ అన్నయ్య ఇలా చెప్పాడా? మీ నాన్న ఇలా చేశాడు అంటే మిమ్మల్ని గంట సేపు కూర్చోబెట్టి చెప్తారు ఇంటి ఓకే. సమస్యలు. హుహు. ఎందుకు అంటే వాళ్ళు అంత కమిటెడ్, అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్. ఓకే. ఒక వృషభ రాశి వాడికి మీరు ప్రపంచంలో ఉన్న ధనమంతా ఇచ్చి కుటుంబాన్ని తీసి పక్కన పెట్టండి. కుటుంబ సభ్యుల్ని తీసి పక్కన పెట్టి ప్రపంచంలో ఉన్న ధనమంతా ఇయ్యండి. వాడు హ్యాపీగా ఉండడు. ఓకే. మళ్ళా ఏంటి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ ఈ వృషభ రాశిలో జన్మించారు. పెద్ద పెద్ద ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఈ వృషభ రాశిలో జన్మించారు. హ్మ్. పెద్ద పెద్ద ఓరేటర్స్, స్పీకర్స్, ఫిల్మ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ వృషభ రాశిలో జన్మించారు. కానీ వీళ్ళకున్నటువంటి వీక్‌నెస్ ఏంటి? వాళ్ళ భావోద్వేగాల మీద వాళ్ళకి నియంత్రణ ఉండదు. వాళ్ళ భావోద్వేగాలు కోల్పోయినప్పుడు వాళ్ళు నోటికి ఏం మాట్లాడతారో పెద్ద, చిన్న విచక్షణ లేకుండా ఉంటారు. ఇది ఇప్పుడు వీళ్ళకి దశమ భావంలో వచ్చేటువంటి రాహువు వల్ల వీళ్ళు చాలా మటుకు కోల్పోయేది ఏంటి అని ఒకవేళ మనం అనాలిసిస్ చేస్తే 10 మందిలో నలుగురు వాక్కు వల్ల కోల్పోతారు. నాగనాథ్ గారు, ఇప్పుడు వృషభ రాశి గురించి మీరు రాహుకేతు ట్రాన్సిట్ గురించి అద్భుతంగా వివరించి చెప్పడం జరిగింది. అయితే ఇందులో నేను విన్నది ఒకటి మిమ్మల్ని అడగాలి అని అనుకుంటున్నాను. రాహుకేతు రెండిట్లో ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని పాయింట్స్‌లో కూడా మానసిక సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి అని అనేసి చెప్తూ ఉన్నారు కదా! అలాగే డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆలోచన పరంగా స్థిరంగా ఉండరు అని అనేసి కూడా చెప్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది అంటే వాళ్ళ ఆలోచనని సూసైడ్ వరకు వెళ్ళేలాగా కూడా చేస్తుంది అని అనేసి అంటూ ఉన్నారు కదా! అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి రాహు, కేతు వల్ల వచ్చే ప్రభావంకి ధార్మిక పరంగానే కాకుండా ఎట్ ద సేమ్ టైమ్ మానసికంగా కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి అని అంటారు? ప్రియ గారు, మీరు చెప్పిన ఒక పాయింట్ ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాక్ట్ అది. చాలామంది తీసుకోరు. అది సైంటిఫికల్లీ ప్రూవన్ ఫ్యాక్ట్ కాదని కూడా ఇగ్నోర్ చేసేస్తారు. అది ఓన్లీ నమ్మకము, లేదా వ్యక్తుల యొక్క ఒక అభిప్రాయము, లేదా సబ్జెక్టివ్ అనాలిసిస్ అంటారు. నిజంగానే రాహు, కేతువు యొక్క ప్రభావము వాళ్ళ వ్యక్తిగత జాతకం. హ్మ్. మనం గోచారంలో పూర్తిగా అప్లై చేయలేం వాటిని గానీ,
వ్యక్తిగత జాతకంలో రాహు యొక్క స్థానము లగ్నంలో కానీ ఏ లగ్నమైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ 12 లగ్నాస్ 12 లగ్నాల్లో ఏ లగ్నంలో అయినా రాహు లేదా కేతువు, హ్మ్. ఎందుకంటే వీళ్ళు 180 డిగ్రీస్లో ఉంటారు కాబట్టి రాహు కేతువులు ఎవరైనా లగ్నంలో ఉన్నా లేదా వాళ్ళకి కుటుంబ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉన్నా, పంచమ భావంలో రాహు కానీ కేతువుగా ఉన్నా, పంచమ భావంలో ఎక్కువగా ఆడవాళ్ళకు సూచిస్తారు. ఓకే. ఎందుకంటే పంచమ భావం అంటే వాళ్ళకి పుత్రపుత్రికా స్థానం అవుతుంది, పిల్లలకు సంబంధించింది, డిలే అవ్వడము, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి. ఇవి చాలా చూశానండి నేను ఆనెస్ట్లీ. Okay. నేను పర్సనల్లీ బుక్లో రాసింది ఏంటంటే వీళ్ళకి కొంచెం ఈవెన్ వాళ్ళకి ఇట్లాంటి మానసిక ఒత్తిడి, ఇల్యూజన్స్, స్కిజోఫీనియా, బైపోలర్ ఇట్లాంటి లక్షణాలు కూడా రీసెర్చ్ చేసిన వాళ్ళు రాశారు బుక్స్. వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు రాసిన బుక్స్ ఉన్నాయి. అయితే ఈ లక్షణాలు ఇందులో ఉన్నాయా లేదా అంటే మొత్తం పరిశోధన చేస్తే మనకు కనిపిస్తాయి. మన దగ్గర ఎందుకు ఇవన్నీ కనపడవంటే, మీరు చూడండి, మీరు ఫలితం మాత్రమే తీసుకుంటారా? మీరు ఇప్పుడు ఎవరైనా మీరు ఏం వింటారు, రాశి ఫలాలు అనగానే ఈ సంవత్సరం నాకు ఎలా ఉంది, లేదా ఈ మాసం ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది, అంతే. ఓకే. అంతకంటే బియాండ్ మనం ఆలోచించం. అవును. ఓకే. మనం విద్యకు సంబంధించి కానీ, పెళ్లికి సంబంధించి కానీ, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఇవన్నీ వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మీరు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంకొకసారి సిలబస్ చేరొచ్చు, మ్యారేజ్ డైవర్స్ అయితే ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు, రెండో సెకండ్ మ్యారేజ్ బ్యూరోలు అయితే ఫస్ట్ మ్యారేజ్ బ్యూరోలు కన్నా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సెకండ్ మ్యారేజ్ బ్యూరోలో ఫీజు కూడా ఎక్కువ ఉంది ఫస్ట్ మ్యారేజ్ బ్యూరో కన్నా. ఎందుకు? విడాకుల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి. సో ఇవన్నిటి వెనక వ్యక్తిగత జాతకంలో వాళ్ళ యొక్క లక్షణాలను విశ్లేషిస్తే తీసుకునే సమాజంలో మనం లేము కాబట్టి ఇవాళ మనం రాహుకేతువుల యొక్క ప్రభావము, ఇన్విజిబుల్ మోడ్, నార్త్ అండ్ సౌత్ నోడ్స్ అంటారు వీటిని, వీటి ఇంపాక్ట్ వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలో, భావోద్వేగాల్లో, నిర్ణయాల్లో, ప్రవర్తనలో అనేది మనం ఇవ్వడ పట్టించుకోడు. మానసికంగా ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ. ఇప్పుడు మీ పిల్లలే సరిగా చదవట్లేదంటే మీరు రకరకాల రిచువల్స్ ఫాలో అవుతారు తప్ప, ఆ పిల్లవాడిని ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్దామనో, లేకపోతే ఒక మోటివేషనల్ ట్రైనర్ దగ్గరకో, లేకపోతే వాళ్ళ కెరియర్ గైడెన్స్ తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటారా? రేర్ సిచువేషన్. సైకాలజిస్ట్ అనగానే భయపడతారు, అది ఏదో పిచ్చికి సంబంధించి. సో కాబట్టి రాహుకేతువుల యొక్క సిగ్నిఫికెన్స్ మైండ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది అన్నది మోర్ దాన్ 40% ఇట్ ఇస్ అ ప్రూవన్ ఫ్యాక్ట్. బట్ సైంటిఫికలీ if you ask me, then it is not scientifically, you can say it is more subjective analysis, I can say. సో వీటి ప్రభావము ఎలా ఉండబోతుంది అని కూడా మీరు అడిగారు. వీళ్ళకి ధార్మిక పరమైన సూచన ఏంటంటే, ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకంతా కూడా వీళ్ళ జీవితాన్ని వస్తువులాగా చూస్తారు వీళ్ళు, అంటే వీళ్ళు తెలియకుండా. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించడం, ఒక వ్యక్తిని మనం విశ్లేషించడం, ఒక వ్యక్తిని మనం ఎలా స్వీకరిస్తాం అన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినవి మనకు సంబంధించిన మధ్యలో భావోద్వేగాలు, ఆలోచనలు, ఇష్టాయిష్టాలు ఇవన్నీ ఉంటాయి. అదే మీరు ఒక మొబైల్ తీసుకోండి, ఆ మొబైల్ మనకు దేనికి పనికి వస్తుంది, అది ఎంతవరకు క్వాలిటీ ఉంది, ఇవి చూస్తాం. సో వీళ్ళు వృషభ రాశి వాళ్ళు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దృక్పథం, వాళ్ళ పర్సెప్షన్లో ఇది ఉంటుందని జ్యోతిష్ శాస్త్రంలో రాసింది. వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, వీళ్ళు ధార్మిక పరంగా ముఖ్యంగా దశమ భావంలో రాహు ఉన్నాడు, చతుర్థంలో వీళ్ళకి కేతు ఉంటాడు కాబట్టి, చతుర్థంలో కేతు అంటే పూర్వజన్మ సంస్కారానికి సంబంధించింది, చతుర్థ భావం అంటే విద్యా స్థానం అవుతుంది వృషభ రాశి వాళ్ళు. చతుర్థ భావం అంటే విద్య. సో వీళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డొనేషన్స్ ఏమన్నా చేయడం వీళ్ళకి హైలీ అడ్వైజ్డ్. ఓకే. అంటే ఎవరైనా పేద విద్యార్థులు, చదువుకోలేని వాళ్ళు, మీరు ఏదైనా కావచ్చు, పెన్ను కావచ్చు, పుస్తకం కావచ్చు, మీకు ఒక ఎఫర్ట్ చేయగలిగితే వాళ్ళ స్కూల్ ఫీజెస్ కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించినటువంటిది ఎటువంటి పరమైన, ధార్మిక పరమైన ఎటువంటి వీళ్ళు డొనేషన్స్ లాంటివి ఏమైనా చేసినా కానీ వీళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద రాహుకేతు ఫ్రమ్ చతుర్థ భావం టు దశమ భావం, ఈ ఇంటెన్సిటీ తగ్గేటువంటి అవకాశం కూడా వీళ్ళకి బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క సందేహం నాది, జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం కానీ, మీరు చెప్పినవి ఏది చేసినా కానీ బాగుంటుంది అని అంటారా? ఎందుకంటే ఇప్పుడు గోచార ఫలంలో వృషభ రాశి వాళ్ళకి చతుర్థ భావం, జనరల్ గా జ్యోతిష శాస్త్రంలో చతుర్థ భావం అంటే కేంద్ర భావం, కేంద్ర స్థానం కిందకి వస్తాయి. 4 కేంద్ర స్థానాల్లో చతుర్థ భావం ఒకటి. చతుర్థ భావం అంటే విద్య. ఇప్పుడు మీ పిల్లవాడి జాతకం చూసి మీరు ఏమడుగుతారు, మా అబ్బాయి చదువు ఎలా ఉంది, వాడు ఏం చదువుతాడు అన్నప్పుడు మేము చతుర్థ భావమే చూస్తాం. సో గోచార ఫల రీత్యా చూసుకుంటే ఏంటి, వృషభ రాశి వాళ్ళకి చతుర్థ భావంలో కేతు ఉంటాడు, దశమంలో రాహు వస్తాడు. సో కాబట్టి వృత్తి అంటే మీరు ఏదైతే ఇచ్చేది, మీరు సంపాదించింది మీరు ఇచ్చేది దశమ భావంలో రాహు కింద కన్సిడర్ చేస్తే, చతుర్థ భావం ఎందుకు చెప్పామంటే పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ కర్మలు. గుర్తుపెట్టుకోండి, మీ కర్మ నివృత్తి కోసమే మనం సాంప్రదాయాలు పాటిస్తాం. ఓకే. కర్మ ఇంటెన్సిటీని తగ్గించడం కోసమే మనం పాటించే రిచువల్స్ అన్నవే. అది ఇది ఎలా తగ్గిస్తుంది అంటే, మీరు విద్యాదానం చేయండి, రైట్. కాబట్టి మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తారు. మీ జీవితంలో అవరోధాలు ఏవైతే ఉన్నాయో, డిలే అవుతాయో, మీరు ఏదైతే మానసిక అశాంతికి గురవుతారో,
రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారో వీటన్నిటికీ కూడా ఈ ధార్మిక పరమైనటువంటి సూచన వీళ్ళ జీవితంలో మంచి మంచి మార్గంలో పెడుతుంది. రెండో విషయం ఏంటంటే మానసికంగా ఏంటి అంటే వీళ్ళు ఒకటే ఒక విషయం వీళ్ళు చిన్న కరెక్షన్ చేసుకోవాలి ఏంటంటే వీళ్ళు సరళత్వం, ఫ్లెక్సిబిలిటీ ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఒక ఆలోచనకు వస్తే ఇక ఆ ఆలోచనే సర్వస్వం అని కూర్చుంటారు. ఓకే. సో కావాల్సింది ఏంటి? థాట్ ఫ్లెక్సిబిలిటీ, అంటే ఆలోచనలో Hmm. మార్పు, తొందరగా మార్పు, కొత్త వ్యక్తులతో కలిసిపోవడం, కొత్త వాళ్ళని కూడా మన వాళ్ళకి తీసుకోవడం, కొత్త ప్రాంతాలకు వెళ్ళడం, తొందరగా అభిప్రాయాల్లో కొత్త కొత్త ఆలోచనల్ని వీళ్ళు ఎంటర్టైన్ చేయడం. ఇవి గినక వీళ్ళు చిన్న చిన్నవి, ఒక్క పైసా ఖర్చు ఉందా మేడం ఇందులో? లేదు, డెఫినెట్గా. ఇది గినక చేసుకుంటే వీళ్ళకి రాహుకేతు ప్రభావం కానీ శని సంచారం వల్ల జరిగేటువంటి డిలేస్ కానీ వీళ్ళని టచ్ కూడా చేయవు. నాగనాథ్ గారు, వృషభ రాశి వాళ్ళకి మీరు ఇచ్చిన పరిష్కార మార్గం అద్భుతమని చెప్పుకోవాలి. ఎందుకంటే చదువు వల్ల ఒక జీవితం నిలబడుతుంది, ఒక ఫ్యామిలీ అంతా నడుస్తుంది కాబట్టి అద్భుతమైన పరిష్కారం అందజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.